హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏదో సరదాగా పిచ్చాపాటిగా చేసిన ఈ రెసిపీ ఇంత బ్రహ్మాండంగా ఉంటుందని నేను అసలు ఊహించలేదు. బూందీ రైస్, బూందీ రైతా ఈరోజు మన రెసిపీ. కావలసిన పదార్థాలు, తయారీ చేసే విధానాన్ని చూసేద్దాం. ఉడికించిన అన్నం 1 కప్పు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూన్ నువ్వులు, చిటికెడు పసుపు, కారం, ఇంగువ, కొద్దిగా కొత్తిమీర, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, మీకు నచ్చిన కిచెన్ మసాలాలు, 1 కప్పు బూందీ, తాలింపు దినుసులు, కొద్దిగా ఆయిల్, సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి, చివరిగా టొమాటో ముక్కలు. తయారీ విధానాన్ని చూసేద్దామా? వేడెక్కిన కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు, ఇవి కాస్త వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి, సన్నని సెగ మీద కమ్మని వాసన వచ్చే వరకు వేగించండి. కాస్త నువ్వులను కూడా యాడ్ చేద్దాం. ఈ నువ్వులు కూడా కాస్త వేగిన తర్వాత సన్నగా తరిగిన టొమాటోలు కూడా యాడ్ చేద్దాం. టొమాటో ముక్కలు కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత మసాలాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేద్దాం. ఈ మసాలాలన్నీ చక్కగా కుక్ అయిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేద్దాం. దానిని సగం మీద చక్కగా కలిపి పెట్టండి. ఇప్పుడు 1 కప్పు బూందీని కూడా యాడ్ చేద్దాం. కొద్దిగా కొత్తిమీరను కూడా కలిపి చక్కగా టాసప్ చేద్దాం. అదిరిపోయే బూందీ రైస్ రెడీ. దీనికి బ్రహ్మాండమైన జోడీగా ఉండే బూందీ రైతాను కూడా ఎలా తయారు చేయాలో చూద్దాం. పరిశుభ్రమైన బౌల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం, 1 కప్పు పచ్చి కొబ్బరి, తురిమిన క్యారెట్ 1 కప్పు, రుచికి సరిపడా ఉప్పు, ఇష్టం ఉన్న వాళ్ళు చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేయండి. చివరిగా కొద్దిగా జీలకర్ర.
మన పెరుగును ఒక 2 కప్పులు యాడ్ చేసి చక్కగా కలిపి పెడదాం. అలాగే కొద్దిగా బూందీని కూడా యాడ్ చేయండి. మిశ్రమాన్ని చక్కగా కలిపి పెడదాం. నా కొద్దీ తినాలనిపించే బూందీ రైతా రెడీ. ఆలస్యం చేయకుండా సర్వ్ చేసేద్దాం. అనుకోకుండా గెస్ట్ కానీ ఫ్రెండ్ కానీ వచ్చినప్పుడు ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. బూందీ రైస్లోకి బూందీ రైతా కాంబినేషన్ ఇక చెప్పక్కర్లేదు. ఈ బూందీ రైతా చపాతీలు రోటీల్లో కూడా భలే బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.